నమస్తే, మీరు చూసిన హెచ్ఎం టీవీ. నా పేరు వెంకట్. నిన్న నుంచి ఉత్కంఠభరితంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానం నుంచి, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల స్థానం నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఈ అర్ధరాత్రి వరకు వరంగల్, ఖమ్మం, నల్లగొండ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాబోతుంది. ఇప్పటివరకు 6 రౌండ్లు లెక్కింపు చేశారు. మరొక 5-10 నిమిషాల్లో తాజాగా 6వ రౌండ్ ఫలితం కూడా హెచ్ఎం టీవీ బిగ్ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. 7వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి 11:30-12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. సో మొత్తానికి ఈ అర్ధరాత్రితో 7 రౌండ్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది. అంటే మొదటి ప్రాధాన్యత లెక్కింపు ప్రక్రియకు పులి స్టాప్ పెట్టబోతున్నారు. సో ఫలితం ఇంకా ఎటు తేలదు కూడా. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవాలంటే 1,75,000 పైచీలకు ఓటు రావాలి. కానీ మొదటి స్థానంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి కేవలం 1,10,000 ఓట్లు మాత్రమే వచ్చే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ఇప్పటివరకు 5 రౌండ్ల ఫలితాలు అధికారికంగా మన దగ్గర ఉన్న సమాచారం మేరకి 5 రౌండ్ల ఫలితాలతో చూస్తే 79,000 ఓట్ల వరకే ఉన్నారు. అంటే ఇంకొక 2 రౌండ్లలో తనకి దాదాపు 1,10,20,000 ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ద్వితీయ స్థానంలో ఉన్న తీర్మార్ మల్లన్న ఆలియాస్ చింతమణి నవీన్ కుమార్, తను దాదాపు 60,000 ఓట్లతో 2వ స్థానంలో ఉన్నారు. అతనికి మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే ఇంకొక 80,000 ఓట్ల ఆధిక్యత అవసరం. సో అతను కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిచే అవకాశం లేదు. సేమ్ టైం 3వ స్థానంలో ఉన్న కోదండరామ్ గారి పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. సో ఫలితం ఎవరు ఎమ్మెల్సీగా కాబోతున్నారు? నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుంచి ఎమ్మెల్సీ పీఠం ఎవరికి దక్కుతుంది అంటే 2వ ప్రాధాన్యత ఓటును విధిగా లెక్కించి తీరాల్సిందే. ఆ 2వ ప్రాధాన్యత ఓటుకు ఎవరు ఎలిజిబుల్ ఉంటారు? కోదండరామ్ ఎలిజిబుల్ అవుతారా, లేక తీన్మార్ మల్లన్న ఎలిజిబుల్ అవుతారా, లేకుండా పల్లా రాజేశ్వరరెడ్డి తనకున్న ఆధిక్యతతో 2వ ప్రాధాన్యత ఓట్లను సంపాదించుకుంటారన్నదే చాలా క్యూరియాసిటీగా ఉంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలకు ఈసారి మండలి ఎన్నికలు అనేది ఒక లిట్మస్ పరీక్ష, జీవనమరణ సమస్య. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితికి 2 స్థానాలు గెలవాలని చాలా సీరియస్గా ఉంది. అందుకనే ఈసారి ఎన్నికలను పార్టీ పరంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇకపోతే భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ గెలవాలని చాలా సీరియస్గా ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానంలో ప్రస్తుతం 2వ స్థానంలో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఉన్నారు. మొదటి స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ స్థానం నుంచి కూడా 4 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ ఇద్దరి మధ్య గ్యాప్ కేవలం 3,500 నుంచి 4,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు అనేది చాలా అనివార్యం. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి ఈ తెల్లవారుజాము పట్టే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం నుంచి 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. అంటే హైదరాబాద్ స్థానం నుంచి, అటు నల్లగొండ స్థానం నుంచి ఎవరు కూడా మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచే అవకాశం లేదు. సో 2వ ప్రాధాన్యత ఓటుకు వచ్చేసరికి అందరూ కూడా నరాలు తెగ ఉత్కంఠతో చూస్తున్నారు. రాజకీయ పార్టీల అధినేతలు, గ్రామస్థాయి లీడర్లు, క్యాడరు అంతా, ముఖ్యంగా పట్టభద్రులంతా కూడా చాలా తెలివిగా ఈసారి ఓటేశారని చెప్పవచ్చు. చాలా మెచ్యూరిటీ ఓటింగ్ వేశారని చెప్పవచ్చు. రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేసినప్పటికీ కూడా ఎవరి స్థాయిలో వారు పోల్ మేనేజ్మెంట్ కోణంలో కూడా ప్రయత్నించినా కూడా పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టాలన్నది చాలా మెచ్యూరిటీగా ఓటు వేసినట్టు మనకు చాలా స్పష్టమవుతుంది. ఇప్పటివరకు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానం నుంచి 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొదటి రౌండ్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా 2వ రౌండ్ ఏ విధంగా ఉంది, 4వ రౌండ్, 3వ రౌండ్ ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానం నుంచి మొదటి రౌండ్ ఫలితాలను చూస్తున్నాం. మొదటి రౌండ్ ఫలితాలను హెచ్ఎం టీవీ బిగ్ స్క్రీన్లో చూస్తున్నాం. టీఆర్ఎస్కి 16,000, టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డికి 16,130 ఓట్లు వస్తే స్వతంత్ర అభ్యర్థి 39వ నెంబర్లో ఉన్నారు. 39వ నెంబర్లో తీర్మానం మల్లన్న ఉన్నప్పటికీ కూడా ఏరి కోరి తనని ఎంచుకున్నారు. 12,048 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్కి 9,080 ఓట్లు మొదటి రౌండ్లో వచ్చాయి. సో 4వ స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. ఇకపోతే ఈ స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా చాలా సీరియస్గా కొనసాగుతుంది. ఈ ముగ్గురులో 2వ ప్రాధాన్యత ఓటుకు ఎవరు రీచ్ అవుతారు? ఇప్పటి వరకు అధికారికంగా డిక్లేర్ చేసిన 5 రౌండ్ల ఫలితాల్లో 79 ఓట్లు మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి వచ్చాయి. ఇంకా మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే ఇంకా చాలా ఓట్లు అవసరం కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటుతో తేలే అవకాశం లేదు. విధిగా ఎట్టి పరిస్థితుల్లో 100% 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిందే. ఆ 2వ ప్రాధాన్యత ఓటుపై టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ ఆశలు పెట్టుకున్నారు. తీర్మానం మల్లన్న చాలా ఓపెన్గా నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు
రెండో ప్రాధాన్యత ఓట్లు నాకు తప్పకుండా వస్తాయని చాలా సీరియస్ ధీమాతో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూడా అదే ధీమాతో ఉన్నారు. ఒకసారి రెండో రౌండ్ కనుక చూసినట్టయితే రెండో రౌండ్లో కూడా ఇదే టెంపో కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డికి 15,857 ఓట్లు వస్తే స్వతంత్ర అభ్యర్థి తీర్మార్ మల్లన్నకి 12,070 వచ్చాయి. అదే టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్కి 9,448 ఓట్లు వచ్చాయి. అంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్తో కంపేర్ చేస్తే రెండో రౌండ్లో కూడా అన్ని ఓట్లు అనేది 3 జిల్లాలు కాబట్టి వరంగల్, ఖమ్మం, నల్లగొండ 3 జిల్లాలు కాబట్టి ఆ జిల్లాల ఓట్లన్నీ కూడా మిక్స్ చేశారు, అన్ని కలిపేశారు. 25 బండిల్ చేశారు. బండిల్ చేసిన నేపథ్యంలో ఏ జిల్లా నుంచి ఎన్ని ఓట్లు వస్తాయో తెలియదు కాబట్టి అన్ని సమపాలలో మిక్స్ చేశారు. కాబట్టి రెండో రౌండ్ కూడా మొదటి రౌండ్లో అయితే ఏ విధంగా అయితే ఆధిక్యత ఉందో రెండో రౌండ్లో కూడా అంతే ఆధిక్యతను కనబరిచారు టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి. అదేవిధంగా ఒకసారి మూడో రౌండ్ కనుక మనం చూసినట్టయితే మూడో రౌండ్ ఫలితం కూడా అదే స్థాయిలో మనం చూడొచ్చు. హెచ్ఎంటీవీ బిగ్ స్క్రీన్ మీద టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డికి 15,558 ఓట్లు వచ్చాయి. అంటే ఈ దీనిలో 1000 ఓట్లు పల్లా రాజేశ్వరరెడ్డికి పెరిగాయి. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థికి తీర్మార్ మల్లన్నకి 11,742 ఓట్లు వచ్చాయి. అంటే తీర్మార్ మల్లన్న కూడా దాదాపు 700 నుంచి 800 ఓట్లు పెరిగాయి. సేమ్ టైం టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా 11,039 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా ఓట్లు పెరిగాయి. ప్రతి రౌండ్లోనూ 56,000 ఓట్లు లెక్కిస్తున్నారు. 56,000లో 3,000 ఒక రౌండు, 4,000 ఒక రౌండు, 2,000 ఒక రౌండు ఇన్వాల్యూడ్ అంటే చెల్లని ఓట్లుగా పరిగణిస్తున్నారు. చెల్లని ఓట్లను తీసేస్తే అన్ని వ్యాలిడ్ ఓట్స్ లెక్కిస్తున్నారు. అంటే 52,000 ఒక రౌండు, 53,000 ఒక రౌండు. సార్ ఆ కోణంలో కనుక చూసినట్టయితే ఎక్కడ కూడా వీరి మెజారిటీ హెచ్చడం కానీ తగ్గడం కానీ జరగడం లేదు. ఇదే టెంపో కొనసాగుతుంది. ఇప్పటివరకు 6 రౌండ్లు అయ్యాయి. చివర మిగిలింది ఒకటే రౌండ్. ఆ ఒక రౌండ్లో కూడా ఫలితం తేలే అవకాశాలు 100కి 100% లేదు. సో ఈ అర్ధరాత్రి 2 గంటల తర్వాత రెండో ప్రాధాన్యత ఓటును లెక్కిస్తారు. ఎవరెవరిని కింద నుంచి 91 నంబర్ నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ ఒక్కొక్కరిని ఎలిమినేషన్ చేసుకుంటూ వస్తారు. కాబట్టి ఆ ఎలిమినేషన్ ప్రక్రియలో కోదండరామ్ వెళ్ళిపోతారా, లేకుంటే తీర్మార్ మల్లన్న సెకండ్ ప్రయారిటీకి ఎలిజిబుల్ అవుతారా? వీరిద్దరిని కాదని పల్లా రాజేశ్వరరెడ్డి తన లీడ్ను కంటిన్యూ చేస్తారన్నదే చాలా క్యూరియాసిటీగా, చాలా ఆసక్తిగా ఉంది. నిన్న ఇవాళ రేపు కూడా రాజకీయ నేతలు మెజార్టీ పొలిటీషియన్స్ అంతా కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎందుకంటే మెజార్టీ రాజకీయ పక్షాలకు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ముఖ్యంగా కాంగ్రెస్ కానీ మిగిలిన రాజకీయ పక్షాలకు ఇది ఒక జీవన మరణ సమస్య. ఈ మండలి ఫలితాలు అనేది ఆయా పార్టీలకు చాలా ప్రోగ్రెస్ రిపోర్ట్గా పరిగణిస్తున్నారు. ఒకసారి 3వ రౌండ్ చూసాం. 4వ రౌండ్ కనుక ఒకసారి మనం వెళ్ళినట్టయితే 4వ రౌండ్ టేబుల్ కూడా మనం అదే స్థాయిలో మనకు లీడ్స్ వస్తున్నాయి. అదే స్థాయిలో కూడా మనకు మెజార్టీ మనం చూస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం పట్టభద్రుల స్థానం నుంచి 4వ రౌండ్ ఫలితాలు చూస్తున్నాం. 4వ రౌండ్ ఫలితాలలో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డికి 15,897, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థి తీర్మార్ మల్లన్నకి 12,146, టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్కి 10,048. ఎక్కడ కూడా 5 నుంచి 6,000 గ్యాప్ ఆ మధ్య పల్లా రాజేశ్వరరెడ్డికి అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థికి ఉంది. ఇప్పటివరకు ఉన్న 6 రౌండ్లలో ఇద్దరి మధ్య గ్యాప్ అంతా కూడా 19,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అంటే 19,000 పైచిలకు ఓట్లు మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థి తీర్మార్ మల్లన్నకి అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్కి ఇద్దరి మధ్య కూడా 4,000, 5,000 డిఫరెన్స్ మాత్రమే ఈ 6 రౌండ్లలో మనం చూస్తున్నాం. ఒకసారి 5వ రౌండ్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 5వ రౌండ్లో కూడా ఇదే స్థాయి ఫలితాలు వచ్చాయి. 5వ రౌండ్లో 15,671 ఓట్లు డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డికి వస్తే 12,560 ఓట్లు తీర్మార్ మల్లన్నకు వచ్చాయి. అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్కి 9,585. అంటే ఈ రౌండ్లో కోదండరామ్కు కాస్త 500 ఓట్లు తగ్గినట్టున్నాయి. అంటే మొదటి నుంచి కూడా పల్లా రాజేశ్వరరెడ్డి అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థి తీర్మార్ మల్లన్న ఈ ఇద్దరు ఒకే టెంపోలో ఒకే ఓట్ రేషియోలో వెళ్తున్నారు. అంటే ఇద్దరి మధ్య గ్యాప్ కూడా 10,000 లోపు ఎప్పటికప్పుడు వస్తుంది. సో 5 రౌండ్లు అయ్యాయి. 6వ రౌండ్ ఫలితం కూడా మరి కాసేపట్లో అధికారికంగా తెలిసే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఇకపోతే మిగిలింది 7వ రౌండ్ మాత్రమే. ఆ 7వ రౌండ్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయన్నది అంటే ప్రీవియస్ 6 రౌండ్లతో పోలిస్తే ఎవరికి కూడా 15, ఇప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డికి ప్రతి రౌండ్లో 15,000, 16,000 అంతకుమించి దాడడం లేదు. సో తీర్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థి తీర్మార్ మల్లన్నకి ప్రతి రౌండ్లో కూడా 12,000, 11,000 మినహా అంతకుమించి పెరగట్లేదు. సో ఎటు వచ్చి 1,10,000, 1,15,000, 1,20,000 వరకే పల్లా రాజేశ్వరరెడ్డి మెజార్టీ ఆధిక్యత కొనసాగే పుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. సో ఇంకా అతను గెలవాలంటే మరొక 60,000 ఓట్లు, మరొక 70,000 ఓట్లు అవసరం. కాబట్టి అతను ఓట్లు లెక్కించేందుకు ఎవరిని ఎలిమినేట్ చేస్తారు, దానిలో కోదండరామ్ అదేవిధంగా తీర్మార్ మల్లన్న మధ్య గ్యాప్ ఎంత ఉంది, ఆ గ్యాప్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఆ ఎలిమినేట్ ప్రక్రియలో పల్లా రాజేశ్వరరెడ్డికి ఎన్ని వస్తాయి, ఆ ఎలిమినేట్ ప్రక్రియలో తీర్మార్ మల్లన్న
సెకండ్ ప్రియారిటీ ఎన్ని ఓట్లు వస్తాయనేది చాలా క్యూరియాసిటీగా ఉంది. మళ్ళొక్కసారి అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ముగ్గురు అభ్యర్థులంతా కూడా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఆయా పార్టీల నేతలకు ఫోన్ చేయడం ప్రారంభించారు. సెకండ్ ప్రియారిటీ ఓటు ఎవరికి ఎట్లా ఉంది, మనకి ఎట్లా ఉంది, మిగతా వాళ్ళకి ఎట్లా ఉంది అనేది ఎవరికి వారు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఒక నరాలు తెగ ఉత్కంఠ మధ్య ఈ ఎన్నికల కోలాహలం, ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే రాజకీయ పార్టీల ప్రచారం చూసినా, మా స్వతంత్ర అభ్యర్థుల ప్రచారం చూసినా ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో తాము నెగ్గుతామని మొదటి నుంచి చాలా గంభీరంగా చెప్పినా ఎవరు కూడా ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో నెగ్గే అవకాశం లేదు. ఫలితం ఇదే రకంగా కనుక ఉంటే సెకండ్ ప్రియారిటీ ఓట్లలో, రెండవ ప్రాధాన్యత ఓట్లలో కూడా ఇదే ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది. చివరిదాకా కూడా ఫలితం దోబుచ్చులాడే ప్రమాదం కూడా ఉంది. సో నిజంగా ఎవరు గెలుస్తారు, ఎవరికి సెకండ్ ప్రియారిటీ ఓట్లు వస్తాయన్నది కూడా ఇతమితగా ఉంది, ఎటు తేల్చలేకుంటున్నాయి. ఎందుకంటే కోదండరాంకు అన్ని వర్గాలు సెకండ్ ప్రియారిటీ ఓటు వేశారు. సెకండ్ ప్రియారిటీ కనుక ఓట్లు లెక్కిస్తే నేను ఎలిజిబుల్ అయితే సెకండ్ ప్రియారిటీ ఓటు అవుట్ రేట్ నాకే వస్తాయన్న ధీమాతో ప్రొఫెసర్ కోదండరాం ఉన్నారు. సేమ్ టైం భారతీయ జనతా పార్టీ నుంచి, టీఆర్ఎస్ నుంచి, మిగిలిన రాజకీయ పక్షాలతో పాటు మిగిలిన ఇండిపెండెన్స్ అంతా కూడా సెకండ్ ప్రియారిటీ ఓటు నాకే వేశారు, డెఫినెట్గా సెకండ్ ప్రియారిటీ ఓటుతో నేను నెగ్గుతాననే ధీమాతో తీర్మానం మల్లన్న ఉన్నారు. సో నేను గెలుపుకు చాలా దగ్గరగా ఉన్నాను కాబట్టి, చెరువులో ఉన్నాను కాబట్టి కొంత ఓట్లు వస్తే యాడ్ అవుతాయి, దాంతో సెకండ్ ప్రియారిటీ ఓట్లతో నెగ్గుతారనే ధీమాతో పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నారు. సో వరంగల్, ఖమ్మం, నల్గొండ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఒకసారి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 4 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఫస్ట్ మనం మొదటి రౌండ్ చూస్తున్నాం. మొదటి రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి 17,429 ఓట్లు వస్తే, బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకి 16,385 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు 8,357 ఓట్లు వచ్చాయి. ఇక రెండో రౌండ్ ఫలితాలు కనుక మనం చూసినట్టయితే రెండో రౌండ్ ఫలితం కూడా సేమ్ ఇదే స్థాయిలో, ఇదే టెంపో కొనసాగింది. టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి 17,732 ఓట్లు వస్తే, బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకి 16,173 ఓట్లు వచ్చాయి. సేమ్ టైం స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి 8,594. అంటే మనం ఫస్ట్ రౌండ్ చూసినా, సెకండ్ రౌండ్ చూసినా ఓటు టెంపో, ఓటు షేరింగ్ టెంపో అదే రేంజ్లో కొనసాగుతుంది. ఎవరికి ఎచ్చడం లేదు, ఎవరికి తగ్గడం లేదు. సో ఒకసారి మూడో రౌండ్ ఫలితం కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూడో రౌండ్ టేబుల్ కూడా మనం హెచ్ఎంటీవీ బిగ్ స్క్రీన్లో చూస్తున్నాం. టీఆర్ఎస్ అభ్యర్థికి సేమ్ ఫస్ట్, సెకండ్ రౌండ్లలో ఏ విధంగానైతే 17,000 ఓట్లు వచ్చాయో, మూడో రౌండ్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి గారికి 17,836 వస్తే, బీజేపీ అభ్యర్థి 16,000 వచ్చాయి. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థికి 8,554 వచ్చాయి. మూడో రౌండ్లో కూడా ఇదే టెంపో కొనసాగుతుంది. ఇకపోతే నాలుగవ రౌండ్లో కూడా సేమ్ టెంపో కొనసాగుతుంది. ఫలితం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో కూడా ఈ అర్ధరాత్రి వరకు, రేపు మధ్యాహ్నం వరకు మొదటి ప్రాధాన్యత ఓటును లెక్కిస్తారు. ఎందుకంటే ఇప్పటివరకు కేవలం 4 రౌండ్లు అయ్యాయి, ఇంకొక 3 రౌండ్లు కావాలి. ఒక్కొక్క రౌండ్కి దాదాపు 4 గంటల నుంచి 5 గంటల సమయం పడుతుంది. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది హైదరాబాద్లో ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. రేపు మధ్యాహ్నం వరకు మొదటి ప్రాధాన్యత ఓటును లెక్కిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటులో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఫలితం తేలే అవకాశం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ అభ్యర్థి, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి మధ్య 3,000, 4,000 గ్యాప్ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కూడా రెండవ ప్రాధాన్యత ఓటుకు విధిగా వెళ్లాల్సిందే. సో ఒక సామాజిక వర్గం ఓటర్లు ఇటు వేశారు, అటు వేశారు. ఎందుకంటే వాణిదేవి గారు, అదేవిధంగా రామచంద్రరావు గారు ఇద్దరు కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తారు. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఒకరికేస్తే సెకండ్ ప్రియారిటీ ఇంకొకరికి వేశారు, సెకండ్ ప్రియారిటీ ఒకరికేస్తే ఫస్ట్ ప్రియారిటీ ఇంకొకరు వేశారనేది వారికి వారు లెక్కలేసుకుంటున్న క్రమంలో సెకండ్ ప్రియారిటీ ఓటు అనేది చాలా కీలకంగా మారుతుంది. నిజంగా టీఆర్ఎస్కి వేసిన వారు బీజేపీకి వేస్తారా, పార్టీల పరంగా బీజేపీకి వేసిన వారు టీఆర్ఎస్ సెకండ్ ప్రియారిటీ వేస్తారా అనేది చాలా కీన్ కాంటెస్ట్ అయితే మనం హైదరాబాద్లో చూస్తున్నాం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో బీజేపీ గెలుస్తుందని మొదటి నుంచి ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా సెకండ్ రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనివార్యం అవుతుంది. ఆ అనివార్యంలో ఎవరు గెలుస్తారు, ఎవరు నెగ్గుతారన్నది చాలా క్యూరియాసిటీగా చూస్తున్నాం. మనం గత చరిత్రలో అనేక సందర్భాలు చూసాం, అనేక మండలి ఎన్నికలు చూసాం. మండలి ఎన్నికలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిసారి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ అయినా, టీచర్స్ ఎమ్మెల్సీ అయినా కూడా ఇంత పెద్ద ప్రయారిటీ లేదు. కాకపోతే ఈసారి ఓటర్లు ఎక్కువగా నమోదు చేయించుకున్నారు. ఆ తర్వాత పార్టీలు చాలా 24x సర్పంచ్ టు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఇన్వాల్వ్ అయ్యాయి. అందరూ కూడా టాప్ టు బాటం ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఈసారి ఈ పట్టభద్రుల ఎన్నికలకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నిజంగా కూడా ఎవరు గెలిచే అవకాశం ఉంది? రెండో ప్రాధాన్యత ఓట్లో ఎవరికి వారి ఇటు హైదరాబాద్ స్థానం నుంచి, అటు నల్గొండ స్థానం నుంచి రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వచ్చే అవకాశం ఉంది, ఎవరికి ఆ కీన్ కాంటెస్ట్ ఉంది, ఎవరికి ఆ అవకాశాలు ఉన్నాయి, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మా ప్రతినిధులు వస్తారు. మా ప్రతినిధులు వరంగల్ నుంచి, అదేవిధంగా నల్గొండ నుంచి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వస్తారు. అదేవిధంగా
ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, గెలుపు అవకాశాల మీద ఏ పార్టీకి ఎలాంటి ధీమా ఉంది అనేది మారదల్ లైవ్ డిబేట్లో తెలుసుకుందాం. రైట్, మండలి ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. రెండవ ప్రాధాన్యత ఓటు చాలా విధిగా అనివార్యమవుతున్నది. మొదటి ప్రాధాన్యత ఓటులో ఎవరు విజేత అనేది తేలే అవకాశం 100% లేదు. ఇదే అంశంపై మనం మాట్లాడుతున్నాం. హైదరాబాద్ స్టూడియోలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ మానవతరాయ్ గారు ఉన్నారు. అదేవిధంగా లైవ్లో సీనియర్ జర్నలిస్ట్ బండ రామ్మోహన్ రావు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ ఉన్నారు. ఒకసారి రామ్మోహన్ రావు గారి దగ్గర స్టార్ట్ చేస్తాను. రామ్మోహన్ రావు గారు గుడ్ ఈవినింగ్ సార్. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ మల్లేశ్వర్ కూడా జాయిన్ మల్లేశ్వర్ గారు వెల్కమ్ అండి. రామ్మోహన్ రావు గారు రెండో ప్రాధాన్యత ఓటు అనివార్యమయ్యే అవకాశం ఇప్పుడు నిన్న ఇవాళ చూస్తున్నాం. రామ్మోహన్ రావు గారు రెండో ప్రాధాన్యత ఓటు విధిగా అనివార్యమయ్యే పరిస్థితి నాకు కనబడుతుంది. ఎస్ చెప్పండి రామ్మోహన్ రావు గారు చెప్పండి. మొదటి ప్రాధాన్యత ఓటులో విజేత ప్రకటించే అవకాశం లేదు, ఫలితం కూడా తేలే అవకాశం లేదు. రెండవ ప్రాధాన్యత ఓటు కూడా అనివార్యమయ్యే పరిస్థితి ఉంది. రెండవ ప్రాధాన్యత ఓటులో ముఖ్యంగా వరంగల్, నల్లగొండ, ఖమ్మం స్థానం నుంచి ఎవరి నెగ్గే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ సంక్లిష్టమైన ఎన్నిక ప్రక్రియ వెంకట గారు, ముఖ్యంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం పరిధిలో మాత్రం ఈ ముగ్గురు మధ్య పోటీ ఉంది. ఖచ్చితంగా తీర్మానాలకు అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓటు 20,000 ఎక్కువ, ఇప్పటికి 5 రౌండ్లు పూర్తయినాయి. 6-7 రౌండ్లు పూర్తి అయ్యేలా కూడా 30,000 మెజార్టీ దాటకపోవచ్చు ఇద్దరి మధ్యన. కానీ సమస్య ఏంటంటే తీర్మానాలకి అట్లాగే ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఇద్దరి మధ్య ఓట్లు ఫస్ట్ సెకండ్ చీలిపోతాయి అనుకుంటున్నాను. అంటే ఇద్దరికి వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళందరూ అధికార పార్టీకి ఓటు వేయకపోవచ్చు, అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా. అయితే ప్రేమేందర్ రెడ్డి గారు లేకపోతే ఇతర మిత్రులు ఉన్నారు కనుక వాళ్ళకు వేయచ్చు. ఫస్ట్ సెకండ్ అనేది ఈ వ్యక్తుల మీద ఆధారపడి ఉంది. పార్టీల కన్నా కూడా నాగేశ్వరరావు గారికి 30,000 ఆధిక్యత వచ్చినా కూడా రెండో ప్రాధాన్యత ఓటు వీళ్ళు ఎవరికి పడ్డాయి కూడా ఆయన పడకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వ్యక్తిగతంగా తీర్మానాలకు కానీ లేకపోతే మనకు కోదండరామ్ గారు కానీ, అటు పక్కన మనకు ప్రేమేందర్ రెడ్డి గారు, ఇతర జయసింహారెడ్డి గారు అందరు ఉన్నారు కనుక వాళ్ళకి పడవచ్చు నేను అప్పుడు కొంచెం మల్లన్న గారికి అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి హైదరాబాద్ స్థానం మీద, అదేవిధంగా నల్గొండ స్థానం మీద? ఇప్పటికే ఐదో రౌండ్ కొనసాగుతున్నప్పటికీ 18,549 ఓట్లు మేము ఆధిక్యంలో ఉన్నాము. దీన్ని బట్టి చూస్తే రెండో ప్రాధాన్యతకు వెళ్లాల్సి వస్తుందేమో అనిపిస్తా ఉంది. కాబట్టి ఒకవేళ వస్తే కూడా ఖచ్చితంగా మాకే ఉంటది, మేమే ఆధిక్యంలో ఉంటామని చెప్పి భావిస్తా ఉన్నాం. ఎందుకంటే రెండో ప్రియాట్లో కూడా మొదటి ప్రియాట్లో కొంతమంది అంటే ఇక్కడ పార్టీలు వెనుకబడిపోయినాయి. బీజేపీ కానీ మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో 5వ స్థానం 4వ స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో మరి తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు. 3వ స్థానంలో కోదండరామ్ గారు ఉన్నారు. కాబట్టి మరి వచ్చే సెకండ్ పీరియడ్ లో కూడా మాక్సిమం మాకే ఉంటాయి. వీళ్ళకి ఫస్ట్ పీరియడ్ వేసిన వాళ్ళంతా సెకండ్ పీరియడ్ మాకే వేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి 18,549 ఆల్రెడీ లీడ్ లో ఉన్నాం. ఎక్కువ గ్యాప్ ఉంది రెండో దానికి మాకు. మేము 18,000 మెజార్టీతో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేమే గెలుస్తామని ఇక్కడ అనుకున్నాం. హైదరాబాద్ విషయంలో టీఆర్ఎస్ పార్టీకి రెండో ప్రాధాన్యత ఓటు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మీరు కేవలం సింగిల్ ఓటు వేసుకుని వెళ్ళిపోయారు. మీ పార్టీ నెట్వర్క్ అంతా కూడా ఆ విధంగా పనిచేసింది. అంటే రెండో ప్రాధాన్యత ఓటు మీద ఆశలు చాలా తక్కువగా ఉన్నాయని. గతంలో కూడా రెండో ప్రాధాన్యత ఓటుతోనే ఇక్కడ ఈ ప్రాంతాలకు గెలవడం జరిగింది. ఈసారి కూడా ఖచ్చితంగా రెండో ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తామని చెప్పి, అంటే రెండో ప్రాధాన్యత ఓట్లో మరి ఫస్ట్ ప్రియారిటీ ఇన్ని ఓట్లు వీళ్ళ ఇద్దరికి వచ్చినప్పుడు రెండో ప్రియారిటీలో ఖచ్చితంగా మాకే ఉంటాయని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్. ఒకసారి బీజేపీ నేత దిలీప్ గారు గుడ్ ఈవినింగ్. బీజేపీ మీద రైట్ ఎలాంటి హైదరాబాద్ స్థానం మీద, అదేవిధంగా నల్గొండ స్థానం మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉంది? ఎందుకంటే నల్గొండ స్థానం ఆల్మోస్ట్ మీరు ఐ థింక్ యువర్ 4th ప్లేస్. సో మీకు ఎక్కువ ఆశలు అంటూ ఉంటే హైదరాబాద్ స్థానం ఎలాంటి హోప్స్ ఉన్నాయి మీకు? అవును, మీరు అన్నట్టు హైదరాబాద్ లోనే ఇక్కడ అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మార్జిన్ లో తక్కువ గ్యాప్ ఉంది ఇద్దరికి, టిఆర్ఎస్ కు ఇక్కడ బీజేపీకి తక్కువ గ్యాప్ ఉంది. సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్ అనేది టిఆర్ఎస్ కి ఇదే స్థాయిలో ఉండదు, అక్కడ ఉండదు ఇక్కడ ఉండదు. కాబట్టి అక్కడ కనుక సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్ కనుక ఎక్కువ వచ్చినట్టయితే అక్కడ లాభం జరిగేది తీన్మార్ మల్లన్న కనుక కనపడుతుంది. బీజేపీకి ఆ స్థాయి ఓట్లు ఇక్కడ రాలేదు, కానీ ఇక్కడ మాత్రం నేరో మార్జిన్ ఉంది. కాబట్టి రామచంద్ర గారు ఇక్కడ వస్తారని మేము అంత ఆశిస్తున్నాం. ఆ ట్రెండ్ ఏంటి అనేది మీరు సెకండ్ ప్రిఫరెన్స్ కౌంటింగ్ స్టార్ట్ అయితే తప్ప అర్థం కాదు.
ఏదేమైనా అవకాశాలు మాత్రం బీజేపీ ఇక్కడే ఉంటాయి. మీరు అన్నట్టుగా నల్గొండలో మాత్రం ఛాన్స్ లేదని క్లియర్ కనపడుతుంది. అంటే ఉన్న పరంగా మీకు టీఆర్ఎస్ చాలా గట్టి పోటీ ఇచ్చింది హైదరాబాద్. ఎందుకంటే అభ్యర్థితో ఎంపిక దగ్గర నుంచి ఇప్పటిదాకా టీఆర్ఎస్ పార్టీని కావచ్చు, తర్వాత అభ్యర్థిని టీఆర్ఎస్ పార్టీ కంటే ముఖ్యంగా అభ్యర్థి ప్రకటన అంత పెద్ద లైట్ తీసుకున్నారు బీజేపీ. ఎందుకో చాలా కీన్ కాంటెస్ట్ కనబడుతుంది. మీకు టీఆర్ఎస్ అభ్యర్థి చాలా గట్టి పోటీ ఇచ్చారు అనుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ యాక్చువల్లీ యాంటీ ఇన్కంబెన్సీ సిటీలో ఎక్కువ ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది సిటీలో ఎక్కువ ఉంటుంది. కానీ ఆ ప్రమాదాన్ని పసిగట్టే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ చాలా తెలివిగా ఈ వాణి గారిని తీసుకొచ్చారు. ఎందుకంటే వాణి గారు పివి నరసింహరావు తనయే కాబట్టి తన యాంటీ ఇన్కంబెన్సీ అనేది పక్కకు పోయి పివి నరసింహరావు ఇమేజ్ తో కొంత ఓటు సంపాదించుకోవచ్చు వాళ్ళ స్ట్రాటజీ లాగా కనపడుతుంది. కొంత కాబట్టి కొంత వాళ్ళు సక్సీడ్ అయినట్టు కనపడుతుంది. ఎందుకంటే ముందైతే ఈ మాత్రం కూడా ప్రభుత్వానికి అనుకూల ఓటు లేదు. అక్కడ చూసినా ఇక్కడ చూసినా మీకు 30 to 35% ఇప్పటికీ టీఆర్ఎస్ పడ్డాయి తప్ప 65 to 70% అన్ని కలిపితే యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంది. కానీ ఎక్కువ మంది అభ్యర్థులు ఉండడంతో వీళ్ళందరూ వాటిని పంచుకొని డివైడ్ చేసి అసలు టీఆర్ఎస్ లీడ్ ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. గతంలో ఎన్నడూ అంటే అసలు మండలి ఎన్నికల చరిత్రలో ఇంతమంది ఎప్పుడు పోటీ చేయలేదు. ఇక్కడ నుంచి 90 మంది పైగా, అక్కడి నుంచి 70 మంది పైగా. ఎందుకు ఈ చైతన్యం అంటే ఏం చెప్తారు మీరు? అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద వ్యతిరేకత అనుకోవచ్చా? ఇప్పుడు వరంగల్ స్థానం నుంచి చూస్తే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అటు మీ పార్టీని అటు టీఆర్ఎస్ పార్టీని అసలు ముచ్చమటలు పోయించే పరిస్థితి. అదే ఈసారి తీన్మార్ మల్లన్న అనేవాడు కొంచెం ప్రశ్నించే గొంతుగా అంటూ రకరకాల మీడియా ఇంటర్వ్యూలతో పాపులారిటీ పెంచుకున్నాడు. ఎందుకంటే ఇదే మల్లన్న అంతకుముందు పోటీ చేసినప్పుడు అసలు ఎక్కువ ఓట్లు రాలేదు. మీకు మొదటిసారి రెండోసారి నేను అక్కడ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ లో నేను గెలిచినవాడిని. ఫస్ట్ టైం అయితే మాకు 27 మంది అభ్యర్థులు ఉండేవాళ్ళు. ఇదే మల్లన్న గతంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేశాడు. సెకండ్ టైం వచ్చేవరకు నలుగురే. ఫస్ట్ టైం 27 మొట్టమొదటి కన్స్టిట్యూట్ అయినప్పుడు హౌస్ కన్స్టిట్యూట్ అయినప్పుడు నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో 27 మంది, అదే ఎక్కువ అనుకున్నాం మనం. ఇప్పుడు ఈ సెకండ్ టైం వచ్చేవరకల్లా ఓన్లీ నలుగురే. నాకు సెకండ్ టైం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు 91% పడ్డాయి. మిగిలిన అందరు కలిసి 7% పంచుకున్నారు. ఒక 2% ఓట్లు వేస్ట్ అయినాయి. కాబట్టి నా కాంటెస్ట్ అప్పుడు మొదటిసారి నేను కాంటెస్ట్ చేసినప్పుడు 48 గంటల పోలింగ్ జరిగింది. 60,000 ఓట్లు లెక్క పెట్టడానికి 60,000కే 48 గంటలు పట్టింది. కానీ సెకండ్ టైం నేను ఎప్పుడైతే 2009 లో కాంటెస్ట్ చేశానో నలుగురే ఉన్నారు. వన్ సైడ్ గా 91% నాకు పడ్డాయి. కాబట్టి మొత్తం కౌంటింగ్ 3 గంటల్లో ముగిసిపోయింది. కానీ మీరు అన్నట్టుగా అక్కడేమో 76 మంది, ఇక్కడ 97 మంది, చాలా అనూహ్యం అనమాట. ఇంతమంది కాంటెస్ట్ చేస్తారని మనం ఎవరు కూడా ఊహించలేదు. కానీ అక్కడైనా ఇక్కడైనా ప్రధాన ప్రత్యర్థులు మొదట 6-7 ఉన్నారు తప్ప మిగిలిన అందరికి కూడా 10, 50, 100 అంతకు మించిన ఓట్లు ఇక్కడ మనం సరళి గమనిస్తే లేవు. కాబట్టి వాళ్ళంతా కూడా అది దానివల్ల కాంప్లికేట్ అయింది. న్యూ ప్రాసెస్ లేట్ అయింది. ఈ ఇబ్బందులు అయినాయి తప్ప 7 నుంచి ఎక్కువ ఓట్లు సంపాదించిన పరిస్థితి మనకి ఈ రౌండ్ కూడా ఎక్కడ కనపడట్లేదు. రైట్. మనోహర్ గారు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. మనోహర్, ఎందుకు కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఇంత మీకు దుబ్బాక చూసినా, గ్రేటర్ చూసినా, చివరికి మండలి ఎన్నికలు చూసినా అంటే ఎక్కడ లోపం ఎక్కడుందని మీరు అనుకుంటున్నారు? సరే, కొంత స్వయంకృత అపరాధాలు ఉన్నాయి పార్టీ సంస్థాగతంగా, అది అందరం కూడా అంగీకరించాల్సిందే. సరే, ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు, ఇక్కడ కేంద్రంలో వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు మేము ప్రత్యామ్నాయమని, బీజేపీ వాళ్ళు మేము పట్టు నిలుపుకోవాలి పట్టభద్రులు అని చెప్పేసి మా ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం ఉంది, పట్టభద్రుల విశ్వాసం ఉందని చెప్పుకోవాలి కాబట్టి వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే మొదటి నుంచి చూడండి, చరిత్ర చూడండి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ పట్టభద్రుల ఎన్నికల్ని ఇంత పట్టభద్రుల ఎన్నికల్లో పట్టులేదు. కాంగ్రెస్కి ఎప్పుడు కూడా ఆలోచన చేయలే. అసలు 2015లో మల్లన్న గారిని బలపరిచడమే తప్ప మాకై మా నాయకత్వం ఎక్కడ కూడా ప్రచారం చేసినటువంటి దాఖలాలు లేవు. ఈసారి ఏంటంటే సరే అందరూ పోటీ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పి 2 స్థానాల్లో అభ్యర్థుల్ని పెట్టడం జరిగింది. సరే, అభ్యర్థులు పెట్టడం వల్ల ఏమైంది, ఇప్పుడు బీజేపీ ఎన్రోల్ చేసుకున్నది, టీఆర్ఎస్ వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నారు, మీ ఎన్రోల్మెంట్ లేదు, అసలు ప్రీ ప్లానింగ్ లేదు. ఇప్పుడు మల్లన్న గారు 6 నెలల ముందు నుంచే ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అసలు ఈసారి ఎట్టి పరిస్థితులు అయినా సరే ఓట్ల నమోదులో వాళ్ళు అగ్రభాగంలో ఉన్నారు. ఓటర్లను సమీకరించడం, నమోదు చేసుకోవటం వాళ్ళే చేసిండ్రు. తర్వాత మల్లన్న వీళ్ళంతా కూడా 6 నెలల ముందు నుంచే స్వతంత్ర అభ్యర్థులు కదా, వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. బీజేపీ వాళ్ళు కూడా మొన్న ప్రేమేందర్ రెడ్డి కూడా మాకన్నా 1 నెల రోజుల ముందు వాళ్ళు అక్కడ. సరే, ఇక రామచంద్రరావు గారు ఎట్లా సిట్టింగ్ ఉన్నారు కాబట్టి ఆయనే అభ్యర్థి. కాకపోతే ఏంటంటే మేము టికెట్ ఇవ్వటంలో జాప్యం జరిగింది.
ఈ తప్పు అది ఆలస్యం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళంతా చాప్టర్లన్నీ కంప్లీట్ చేసుకొని రివిజన్లకు వెళ్ళి ఓటర్ ఎవడు, అసలు ఓటర్ ఎవరు కాదు, పట్టభద్రుడు ఎవరు, నిరుద్యోగ పట్టభద్రుడు ఎవరు, ఉద్యోగ పట్టభద్రుడు ఎవరు, విశ్రాంత పట్టభద్రుడు ఎవరు అని వీళ్ళంతా అంచనాకు వచ్చేసి ఎందుకో మీ పార్టీ అంటే గెలిచే అభ్యర్థుల కన్నా పక్కన గెలిపించే అభ్యర్థులకు ఎక్కువ అది మా పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి అంశం అది. సరే అది మేము ఒప్పుకుంటున్నాం కదా, అంతర్గతంగా స్వయంకృతాపరాధం జరిగింది. ఈరోజు ఈ 5వ స్థానానికో 6వ స్థానానికో పోవటానికి కూడా కారణం కొంత నిర్ణయ లోపాలు ఉన్నాయి. అయితే అది సర్దు చేసుకుంటాం. ఎప్పుడు కూడా ఎల్లకాలం ఒకలాగా ఉదాహరణ చూడండి, ఇప్పుడు ఇదే ప్రామాణికం కాదు. ఇవాళ ఈ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ వచ్చినాయి, ఇక మా ఇమేజ్కి డ్యామేజ్ కాలేదని చెప్పుకొని సంబరపడాల్సిన అవసరం లేదు. 2008లో ఇట్లనే ఉప ఎన్నికల్లో 18 మంది పోటీ చేస్తే 10 మంది ఓడిపోయింది. అంటే అంతటితో తెలంగాణ వాళ్ళు చచ్చిపోలే కదా అభ్యర్థులు, టీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయినంత మాత్రాన తెలంగాణ వాళ్ళు చచ్చిపోలేదు. ఒకవేళ ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత లేదు, పొరపాటు. ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు అంటే టీఆర్ఎస్ పార్టీ ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, చాలా సీరియస్గా తీసుకుంది. సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి నేత వరకు ఎన్నికలను చాలా దగ్గర నుండి అంటే ఓటర్లు ఎవరు, అసలు లీడర్లు ఎవరు ఎట్లా క్యాంపెయిన్ చేయాలి, ఎవరు ఎట్లా ఓట్లు వేయాలి, ఓట్లు వేయించాలనేది చాలా సీరియస్గా పార్టీ మానిటర్ చేసింది. అయినప్పటికీ కూడా మీరు అనుకున్న ఊహించిన సాలిడ్ మెజార్టీ ఎందుకు రాలేదంటే ఏం చెప్తారు? 18,500 వెంకట్ గారు ఒకటి ఇక్కడ ఆలోచించారు. గతంలో గవర్నీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు 2001 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమం చేసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 2014లో వెంకట్ గారు 2014లో మేము ఎన్నికల్లోకి వెళ్తే 2014లో మేము ఎన్నికల్లోకి వెళ్తే మాకు 63 సీట్లు వచ్చాయి. 63 సీట్లే వచ్చాయి మాకు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది సీఎం గారు, దీనికి కర్త కర్మక్రియ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో పోటీ చేసినాం, తెలంగాణ తెచ్చిన పార్టీగా పోటీ చేసినాం. అప్పుడు 63 సీట్లే వచ్చినాయి. అంటే జనరల్ గా 2 సార్లు పరిపాలించాం కాబట్టి, 2వ టర్మ్ వచ్చింది కాబట్టి కొద్దిగా యాంటీ ఇన్కంప్లైన్సీ ఉండడం ద్వారా, తర్వాత ఈ బీజేపీ పార్టీ ఇతర కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న అబద్ధ ప్రచారం ద్వారా కొన్ని ఓట్లు పోయి ఉంటాయి. కానీ వాస్తవంగా ఇప్పటికి మేమే లీడ్ ఉన్నాం కదా, 18,049 లీడ్ ఉన్నాం. ముఖ్యమంత్రి నుంచి రాష్ట్ర మంత్రులు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు టాప్ టు బాటం అంతా కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఎందుకు మొదటి ప్రాధాన్యత ఓటును మీరు మొదటి ప్రాధాన్యత ఓటులో అంటే పట్టభద్రుల మనసు దోచుకోలేకపోయినది? పాలక పక్షంపై ప్రతిపక్షం అదేవిధంగా ప్రజలకు కొంత వ్యతిరేకత ఉంటుంది వాస్తవం. కానీ ఇక్కడ పార్టీల విషయానికి జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ కానీ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కానీ 4వ 5వ స్థానంలో 3వ స్థానంలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రొఫెసర్ కోదన్ రామ్ గారు అదే తీర్మార్ మల్ల 2వ స్థానం 3వ స్థానంలో ఉన్నారు. అంటే చూస్తా ఉంటే ఇక్కడ ప్రజల్లో మా మీద అంత కోపెత్తుకున్నప్పటికీ 2వ స్థానంలో బీజేపీలో కాంగ్రెస్ ఉంచలేరు కదా. కాబట్టి మేము ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నిన్న ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ జరిగితే కూడా 2 జాతీయ పార్టీల కాంగ్రెస్ బీజేపీలకు ఒక కౌన్సిలర్ టికెట్ రాలేదు, ఒక కార్పొరేట్ టికెట్ రాలేదు, వాళ్ళు గెలవలేరు, ఒక మేయర్ గా గెలవలేరు, ఒక మున్సిపల్ టీవీ ఆడియో వస్తుంది, ఎవరిదో టీవీ ఆడియో వస్తుంది. ఒకసారి డాక్టర్ సంగని మల్లేశ్వర గుడ్ ఈవినింగ్. నిన్న మనం ఇదే టైంలో డిస్కస్ చేసినాం. ఇవాళ కూడా 24 అవర్స్, రేపు కూడా సేమ్ టైం కూడా పట్టే అవకాశం ఉంది. ఒక సెకండ్ ప్రియారిటీ ఓట్లు కనుక కీన్ కంటెస్ట్ తేలక ఉంటే రేపు కూడా ఇదే సమయం పట్టే అవకాశం ఉంది. మీకు ఎలాంటి హోప్స్ ఉన్నాయి 2వ ప్రాధాన్యత ఓటు మీద మల్లేశ్వర్ గారు? వాస్తవానికి వెంకట్ గారు ఇక్కడ మనకు పట్టభద్రుల ఎన్నికల విషయంలో టిఆర్ఎస్ కు కంచుకోట అయినటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా మొదటి నుంచి కూడా ఆ రోజు దిలీప్ కుమార్ గారు గెలిచారు, తర్వాత మొన్న పల్లరాజేశ్వర రెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు కూడా పల్లరాజేశ్వర రెడ్డి గారు దాదాపుగా అంటే 7 రౌండ్లు పూర్తయ్యే వరకు 30,000 పైచిలకు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ అవపడుతున్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగుల విషయంలోకి వస్తే నిరుద్యోగులు ఎక్కువగా మనకు అంటే వారి మాటలను నమ్మా లేకపోతే ప్రశ్నించే గొంతుకని ఒక క్రేజీ తోటి తీర్మార్ మల్లన్నకు కొంత చేయుతనిచ్చినట్టు అవపడతా ఉన్నది.
అదే ఉద్యోగుల కాడికి వస్తే కొంత అంటే మా ఉద్యమంలో సీరియస్ గా పాల్గొన్న వాళ్ళందరూ కూడా కోదండరాంకు మనకు మద్దతు పలికినట్టు ఇక్కడ అవపడతా ఉన్నది. మనకు తీరా మొత్తానికి చూసుకుంటే మాత్రం పల్ల రాజశేఖర రెడ్డి గారికి మరి ఇప్పటికి 5వ రౌండ్ పూర్తయ్యే వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పిఆర్సీ ఇస్తామన్నారు, ఫిట్మెంట్ ఇస్తామన్నారు. ఎందుకు ఉద్యోగులు అదే చెప్తున్నాం సార్. ఇప్పుడు వాసాలు లేని ఉద్యోగులు నమ్మకపోవడం కాదు, పిఆర్సీ విషయంలో టీఆర్టీయూ చాలా బలంగా పనిచేసింది. అది ఏదేమైనప్పటికీ కూడా వారి నమ్మకాన్ని వాళ్ళు వమ్ము చేయలేదు. కానీ ఇక్కడ వచ్చినటువంటిది కూడా ప్రధానంగా కూడా ఒకసారి మనం నల్గొండ పోదాం. నల్గొండ కౌంటింగ్ హాల్ నుంచి మా ప్రతినిధి ఉన్నారు, అదేవిధంగా హైదరాబాద్ కౌంటింగ్ హాల్ నుంచి మా ప్రతినిధి ఉన్నారు. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నల్గొండ వెళ్దాం. నల్గొండ నుంచి మా ప్రతినిధి రైట్ సరూర్ నగర్ గ్రౌండ్ నుంచి వెళ్దాం. సరూర్ నగర్లో మా ప్రతినిధి యాకబ్ స్వామి ఉన్నారు. స్వామి వెంకట్, ఇప్పుడు సరూర్ నగర్లో కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. 4వ రౌండ్ కౌంటింగ్ పూర్తి కావచ్చింది, కానీ అధికారికంగా ఫలితాలు బయటికి ప్రకటించాల్సి ఉంది. ఒక్కొక్క రౌండ్ కౌంటింగ్ దాదాపుగా 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు 3 రౌండ్ల కౌంటింగ్ ఫలితాలు బయటికి వచ్చాయి. ప్రధానంగా టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు, టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి, బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ రెన్ రామచంద్రరావు మధ్యలో సమానమైన ఓటు వస్తున్నాయి. ఇప్పటికీ ఆమె 3 రౌండ్లలో కూడా సురభి వాణిదేవి 17,000 పైసలకు ఓట్లు సాధించారు. ఇటు రెన్ రామచంద్రరావు కూడా 3 రౌండ్లలో కూడా 16,000 పైసలకు ఓట్లను సాధించారు. ఇరువురు మధ్య 4,444 ఓట్ల తేడా మాత్రమే ఉంది. టీఆర్ఎస్ ముందంజలో ఉంది. కానీ 4వ రౌండ్ ఫలితాలు కాసేపట్లో ప్రకటిస్తారని తెలుస్తుంది. ఈ రౌండ్లో కాస్త బీజేపీ పుంజుకొని టీఆర్ఎస్ ఇప్పుడు 4,000 ఉన్నటువంటి ఆధిక్యాన్ని 3,000 వరకు తీసుకురాగలిగారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ మరోవైపు ఇటు కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి ఇప్పటి వరకు 15,000 ఓట్లు సాధించుకోగలిగారు. ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇప్పటికీ 25,505 ఓట్లు సాధించారు. ఆయన 3వ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ మొత్తం 7 రౌండ్ల కౌంటింగ్లో కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి ఇక్కడ ఫలితం తేలాలా కనిపించట్లేదు. రేపటి సాయంత్రానికి మొదటి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత 2వ ప్రాధాన్యత ఓటునే ప్రధానంగా తీసుకునే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా మనకి చెప్పుకోవాలంటే ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి ప్రతి రౌండ్లో కూడా 15,100కు పైగా ఓట్లు ఆయన సాధిస్తూ వస్తున్నారు. టీడీపీ అభ్యర్థి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్రామ్ల కంటే కూడా ఆయన ఎక్కువ ఓట్లు సాధిస్తూ ముందుకు పోతున్నారు. వీళ్ళిద్దరు మాత్రమే ఈ ప్రధాన 4 అభ్యర్థుల తర్వాత ఎక్కువ ఓట్లు సాధిస్తూ కొంత ప్రభావం చూపగలుగుతున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ఇద్దరు ఇటు బీజేపీ అభ్యర్థి ఎన్ రామచంద్రరావు కావచ్చు, టీఆర్ఎస్ అభ్యర్థి ఇటు సురభి వాణిదేవి కావచ్చు, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో వారికి సంబంధించినటువంటి సెకండ్ ప్రాధాన్యత ఓటు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇరు పార్టీలు కూడా కొంత అంచనాకు వస్తున్నాయి. ఇరువురికి ఒకరి మొదటి ఓటు రామచంద్రరావుకి వేసిన వాళ్ళు 2వ ఓటు సురభి వాణిదేవికి వేస్తారు. సురభి వాణిదేవికి మొదటి ఓటు వేసిన వాళ్ళు రామచంద్రరావుకు 2వ ఓటు వేస్తారని కొంత అంచనా ఉన్నప్పటికీ కూడా అలా వేస్తే మాకు ఉపయోగం కాదనే ఒక అంచనాలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ప్రధానంగా ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన వారు సైద్ధాంతికంగా బీజేపీని వ్యతిరేకిస్తారు కాబట్టి బీజేపీకి ఓటు వేయకుండా ఆ ఓటు టీఆర్ఎస్ వైపు టర్న్ అవుతుందని చెప్పేసి వారు ఒక అంచనా వేసుకుంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్కు వేసినటువంటి చిన్నారెడ్డికి వేసినటువంటి ఓటర్స్ కూడా అటు బీజేపీకి ఓటు వేయకుండా 2వ ప్రాధాన్యత ఓటు కూడా టీఆర్ఎస్ వైపే పడుతుంది. మరోవైపు మహిళలు పెద్ద ఎత్తున కూడా సురభి వాణిదేవికి 2వ ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా వేస్తారు కాబట్టి 2వ ప్రాధాన్యత ఓటు లెక్కింపులోకి వెళ్తే మాకు లాభం అవుతుందని చెప్పేసి కూడా టీఆర్ఎస్ ఒక అంచనాలో ఉంది. మొదటి నుంచి కూడా చివరి నిమిషం వరకు కూడా అసలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెడుతుందా పెట్టదా, చివరి నిమిషం వరకు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న నాగేశ్వర్కు మద్దతు ఇస్తుందని చెప్పేసి చర్చ కొనసాగిన నేపథ్యంలో అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీ సురభి వాణిదేవి మాజీ ప్రధాని పివి నరసింహరావు కూతుర్ని తెర మీదకి తీసుకొచ్చి బీజేపీకి కౌంటర్గా సిట్టింగ్ అభ్యర్థి ఎమ్మెల్సీ రామచంద్రరావుకు ఆమె అదే సామాజిక వర్గానికి చెందినటువంటి సురభి వాణిదేవిని బరిలో నిలిపి ఒక్కసారిగా వారికి సాకిచ్చినట్టు చేసింది. చివరి 2-3 రోజుల వరకు కూడా బీజేపీ పెద్ద ఎత్తున కూడా ప్రభావం చూపుతుంది అనుకున్నప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా 3 జిల్లాల్లో అన్ని పార్టీ క్షేత్రస్థాయిగా నుంచి మొదలుకుంటే నాయకులంతా కూడా కలిసికట్టుగా పనిచేసి ఒక్కసారిగా విరుచుకుపడి పనిచేయడంతో కూడా కొంత ఫలితాలను బీజేపీకి అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని చెదరగొట్టి ఇప్పుడు టీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్ సాధించుకొని ముందుకు వెళ్లే పరిస్థితి కనబడుతుంది. ఇటు టీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు రంగారెడ్డి జిల్లా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ 3 లక్షల వరకు ఓట్లు ఉన్నాయి. మొత్తం 5 లక్షల పైన ఓట్లలో 3 లక్షల పైన ఓటు రంగారెడ్డి జిల్లా ఉండడంతో ఇది అప్పచెప్పారు. ఇప్పుడు 2వ ప్రాంత ఓట్లో కూడా మాకు అనుకూలంగా వస్తుందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ 2వ ప్రాంత ఓటు లెక్కింపుకు మొదలు పెడితే మాత్రం రేపు కాదు మరో రోజు కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం కనబడుతుంది. వెంకట్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఏవై స్వామి. మరిన్ని అప్డేట్ కోసం మళ్ళీ మీకు కాంటాక్ట్ చేస్తాం. ఒకసారి నల్గొండ వెళ్దాం. నల్గొండ గ్రౌండ్ నుంచి మార్కెట్ యార్డ్ నుంచి లెక్కింపు కేంద్రం నుంచి మా ప్రతినిధి అశోక్ ఉన్నారు. అశోక్,
6 రౌండ్లు లెక్కింపు పూర్తయింది, 5 రౌండ్లు అఫీషియల్గా వచ్చేసాయి. 6వ రౌండ్ ఫలితం అదేవిధంగా 7వ రౌండ్ ఫలితం కోసం మీ దగ్గర ఉన్న సమాచారం ఏముంది? నిన్నటి సాయంత్రం నుంచి కొనసాగుతున్నటువంటి కౌంటింగ్లో అఫీషియల్గా 5 రౌండ్ల సమాచారం వచ్చింది. 6వ రౌండ్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి పల్లరాజేశ్వరరెడ్డి ముందంజలో ఉన్నారు. ప్రధానంగా ఈ రౌండ్లో కూడా దాదాపు పల్లరాజేశ్వరరెడ్డికి 15,000 ఓట్లకు పైగా వచ్చాయని చెప్పి సమాచారం ఉంది. ఏదేమైనా కూడా ఇంతకుముందుకు ఏదైతే 5 రౌండ్లకు సంబంధించి దాదాపు 80,000 ఓట్ల సాధించినటువంటి పల్లరాజేశ్వరరెడ్డి మరొక 15,000 ఓట్లు అంటే 95,000 వచ్చాయి. తర్వాత తీన్మార్ మల్లన్న సెకండ్ ప్లేసు, తర్వాత కోదండరాం థర్డ్ ప్లేస్లో ఉన్నారు. మరొక రౌండ్ మాత్రమే మిగిలి ఉంది. అఫీషియల్గా దాదాపు ఇంకొక 3 గంటలు ఆ రౌండ్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి పట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం మొదటి రౌండ్ ప్రాధాన్యతకు సంబంధించి లెక్కింపులో ఎవరికి కూడా మెజారిటీ అంటే నిర్దేశితమైనటువంటి సంఖ్యాబలం రానటువంటి నేపథ్యంలో రెండవ ప్రాధాన్యతను ఈరోజు అంటే మరొక 3 గంటల తర్వాత మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తయిన తర్వాత ప్రారంభిస్తారు. ఆ దాంట్లో వచ్చినటువంటి రాత్రి 12 గంటలకల్లా 7వ రౌండ్ ఫలితం పూర్తవుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. 2వ ప్రాధాన్యత ఓటు ఇవాళ రాత్రి ప్రారంభమయ్యే అవకాశం ఉందా, రేపు తెల్లవారుజామున స్టార్ట్ చేస్తారా? ఏంటి అంటే అధికారుల దగ్గర ఫీడ్బ్యాక్ ఏంటి? అంటే ఇప్పుడు 7వ రౌండ్ పూర్తి కావడానికి కూడా దాదాపు ఇంకొక 2-3 గంటలుగా పట్టొచ్చు అన్నట్టు ఒక సమాచారం ఉంది. అది పూర్తయిన తర్వాత ఓవరాల్గా ఫస్ట్ సెకండ్ 7 మొత్తం 7 రౌండ్లకు సంబంధించి మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి మొత్తం క్లియర్ చేసిన తర్వాతనే రెండో ప్రాధాన్యతకు పోతారు. అప్పుడు ఎన్ని ఓట్లు అవసరం ఉన్నటువంటి ఒక లెక్క తేలిన తర్వాత అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించేటువంటి క్రమంలో చెల్లే ఓట్లేని చెల్లని ఓట్లేని ఇవి ఫైనల్ చేసిన తర్వాతనే అభ్యర్థికి రావాల్సినటువంటి మొత్తం ఓట్లు సగం ఓట్లు +1 ఈ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. సో ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం ఎవరికి కూడా మొదటి ప్రాధాన్యతలో విజయం లభించే అవకాశం లేనటువంటి సందర్భంలో రెండో ప్రాధాన్యత ఓటు కోసం తెల్లవారుజామున అంటే ఇప్పుడు మరి కాసేపట్లో తెల్లవారుజామున రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమై రేపు మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. సో రెండో ప్రాధాన్యత ఓటుకు సంబంధించి పల్లరాజేశ్వరరెడ్డి, కోదండరాం, తీన్మార్ మల్లన్న పూర్తి ఆశగా ఎదురు చూసిన పరిస్థితి ఉంది. వెంకట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్. ఇప్పుడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానంలో 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. 6 రౌండ్లు ముగిసేసరికి పల్లరాజేశ్వరరెడ్డి దాదాపు 94,000 ఓట్లతో ఉన్నారు. తీన్మార్ మల్లన్న 72 ఓట్లతో ఉన్నారు. అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరాం 60,000 ఓట్లతో ఉన్నారు. అంటే ఇంకా ఒక చిట్ట చివరి రౌండ్ మాత్రమే మిగిలి ఉంది. ఒకవేళ మొదటి 6 రౌండ్లు ఫస్ట్, సెకండ్, థర్డ్ అంతా కూడా ఒకటే ట్రెండ్ కనిపిస్తుంది. కాబట్టి 7వ రౌండ్లో కూడా డాక్టర్ పల్లరాజేశ్వరరెడ్డికి, తీన్మార్ నవీన్కి అదే స్థాయిలో, కోదండరాం గారికి అదే స్థాయిలో కనుక ఓట్లు వస్తే 1,10,000, 1,13,000 వరకు మాత్రమే పల్లరాజేశ్వరరెడ్డి ఆగే అవకాశం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో 2వ ప్రాధాన్యత ఓటును విధిగా లెక్కించాల్సిందే. ఆ 2వ ప్రాధాన్యత ఓట్లో కోదండరాము గారు ఎలిమినేట్ అయితే తీన్మార్ మల్లన్నకి అవకాశం ఉంటుందా, లేకుంటే తీన్మార్ మల్లన్న కోదండరాం కింగ్ కాంటెస్ట్కి వస్తే 2వ ప్రాధాన్యత ఓటు కోదండరాము గారిది లెక్కిస్తారన్నదే చాలా క్యూరియాసిటీగా ఉంది. ఒకసారి దిలీప్ గారు గతంలో మీరు ఎమ్మెల్సీగా కూడా చేశారు. అంటే గతంలో మీరు ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ ప్రయారిటీతో గెలిచారు. కానీ ఈసారి చాలా కీన్ కాంటెస్ట్ ఉన్న నేపథ్యంలో సెకండ్ ప్రయారిటీ ఓటు కోదండరాంకు కౌంట్ చేస్తారా, లేకుంటే తీన్మార్ మల్లన్నది కౌంట్ చేస్తారంటే ఏం చెప్తారు? ఆ ట్రెండ్ అనేది మనం కౌంటింగ్ స్టార్ట్ అయితే చెప్పలేము. బట్ జనరల్ వర్షన్ అయితే సెకండ్ ప్రిఫరెన్స్ ఎక్కువగా కోదండరాం పోతుందని ఒక టాక్ అయితే ఉంది. ఆ విషయం అయితే చాలా మంది అనుకుంటా ఉన్నారు. అన్ని పార్టీల్లో కూడా సెకండ్ ప్రిఫరెన్స్ కోదండరాం గారికి ఇస్తారని జనరల్ టాక్. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో 10,000 తీన్మార్ మల్లన్నకి, కోదండరాంకి దాదాపు 10 నుంచి 12,000 గ్యాప్ ఉంది. కానీ ఒకవేళ ఎలిమినేట్ చేయాల్సి వస్తే కోదండరాం గారు ఎలిమినేట్ అవుతారు కదా. ఇప్పుడు ఆ కారణం చేతనే ఈ సెకండ్ ప్రిఫరెన్స్ స్టార్ట్ అయితే మనకు అర్థం అవుద్ది. ఒకవేళ ఇదే టైప్ ఆఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లో ఇదే ట్రెండ్ కనుక అక్కడ కూడా కొనసాగినట్టయితే మీరు అన్నట్టుగా కోదండరాం గారే ఎలిమినేట్ అవుతారు. కానీ అనూహ్యంగా ఎక్కువ అన్ని వైపు నుంచి కనుక ఎక్కువ పడితే అది పాసిబుల్. అది ఆయన ముందుకు వచ్చి మళ్ళీ తీర్మానం వలన వెనుకోవచ్చు. బట్ ఇద్దరి మధ్య గ్యాప్ చాలా ఎక్కువ ఉంది, అనూహ్యంగా చాలా ఎక్కువ ఉంది. అది కోదండరాంకి తక్కువ వస్తాయని కూడా అనుకోలేదు. సో ఆ కారణం చేత అది ఒక 1 or 2 రౌండ్స్ సెకండ్ ప్రిఫరెన్స్ కౌంటింగ్ స్టార్ట్ అయితే ఎలిమినేషన్ ఒక 10 మందిని ఎలిమినేట్ చేస్తే ట్రెండ్ ఏంటో అర్థం అవుతుంది. అంటే మీకు ఇంకా బీజేపీ ఎలిమినేషన్ లో బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఇంకా చాలా మంది అభ్యర్థులున్నారు, 70 మంది అభ్యర్థులున్నారు. ఏమన్నారే? ఇప్పుడు ఎలిమినేషన్ లో ఇంకా చాలా మంది అభ్యర్థులున్నారు, ఎందుకంటే కింద నుంచి ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి కదా. కింద నుంచి ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నప్పుడు
ఒక 10 మంది అభ్యర్థులు ఎలిమినేట్ చేసినాక ట్రెండ్ ఏంటో అర్థం అవుతుంది మనకు. రైట్. సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఎక్కువ పోతున్నాయో అప్పుడు అర్థం అవుతాయి. ఎమ్మెల్యే గారు ఎందుకు ఎమ్మెల్యే గారు మీరు ఇంత మీరు అన్నట్టుగా ఇద్దరి మధ్య గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. కోదండరాంకు పల్లా రాజేశ్వర రెడ్డి గ్యాప్ చాలా ఎక్కువ. అది బ్రిడ్జ్ చేయడం అన్నది కొద్దిగా కష్టమే. సో ఓకే, ఎమ్మెల్యే గారు ఎందుకు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు మీరు ఎక్కువ సాధించుకోలేకపోయారంటే ఏం చెప్తారు? అంటే యాంటీ ఇన్కంబెన్స్ ఉంది, అదేవిధంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, పార్టీ మీద వ్యతిరేకత ఉంది, మీ పార్టీ నేతలు సహకరించట్లేదు అనేది ఈ ఫలితాలు బట్టి మీరు అంచనాకు రాగలరా? ఎందుకంటే మీరు చాలా ఇన్వాల్వ్ అయ్యారు. అల్టిమేట్ గా ఇప్పుడు 18,000 పైచిలుకు 19,000 పైచిలుకుతో మేమే మెజార్టీలో ఉన్నాం. మేమేమంటామంటే సెకండ్ థర్డ్ లో ఉన్న వాళ్ళ నెక్స్ట్ సెకండ్ ప్రియారిటీ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మాకే వస్తే మేమే విజయం సాధిస్తామని ధీమా మాకు ఉంది, ఇక్కడ కానీ అక్కడ కానీ. అంటే మీకు అంటే గ్రౌండ్ అలా కనిపించట్లేదు ఎమ్మెల్యే గారు, ఎందుకంటే మీరు ఇంత సంక్షేమ పథకాలు పెట్టారు, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు, రకరకాల ప్రచారం చేశారు. సాధారణ ఎన్నికల ప్రచారం కంటే ఈసారి మండలి ఎన్నికల ప్రచారాన్ని అంత సీరియస్గా తీసుకున్నారు. ఎందుకు మీరు పట్టభద్రుల నుంచి అన్ని ఓట్లు రాబట్టుకోలేకపోయారు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాస్తవంగా అల్టిమేట్ గా ఇప్పటికీ అత్యధిక ఓట్లు సాధించింది మా పార్టీ. రాబట్టుకోవాలంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ఇక్కడ విద్యావంతులు మేధావర్గం న్యాయ నిర్ణేతలు. అల్టిమేట్ గా 1 ఓటు ఎక్కువ ఉందా, 10 ఓట్లు ఎక్కున్నాయా, 18,000 ఓట్లు ఎక్కున్నాయా, ఇప్పటికీ ఫస్ట్ ప్రియారిటీలో మాదే ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్రియారిటీ స్టార్ట్ అయితే కూడా ఫస్ట్ ప్రియారిటీలో తీర్మార్ మల్లన్న గారికి వేసిన వాళ్ళు, కోదండరామ వారికి వేసిన వాళ్ళు ఖచ్చితంగా మాకే వేస్తారని మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి దాంతో మేము బయటపడిపోతాం. ఇక్కడ అక్కడ 2 దగ్గరలో కూడా మేమే గెలుస్తామనే ధీమాన్ని వ్యక్తం చేస్తాం. రామ్మోహన్ రావు గారు, అంటే సెకండ్ ప్రియారిటీ ఓటు మీద కోదండరాంకి ఎక్కువ అనుకూలించే అవకాశం ఉందా, తీర్మార్ మల్లన్న ఓట్లు లెక్కించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? వెంకట గారు, ఇప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు ఏదైతే ఉందో అది పల్లా రాజేశ్వర రెడ్డి గారికి పడే అవకాశాలు తక్కువ. ఎందుకంటే 71 మందిలో వారొకరు కనుక మిగతా 70 మందిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసే వాళ్ళు ఓట్లు ఎవరికి వేస్తారో అయితే తీర్మార్ మల్లన్నకో లేకుంటే కోదండరాం గారికో, బీజేపీ ప్రేమేందర్ రెడ్డి గారు ఓట్లు అనుకోండి, ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన సెకండ్ ప్రిఫరెన్స్ అయితే టీఆర్ఎస్ వేయరు కదా, అవకాశం లేదు. అయితే కోదండరాంకి వేయాలి లేకుంటే తీర్మార్ మల్లన్నకి వేయాలి. అవునండి. అందుకని ఏమైందంటే కింది నుంచి ఎలిమినేట్ చేసుకుంటే కొందరు 10, 20, 500, 300 వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ అక్కడి నుంచి వస్తారు కనుక ఒక 50-60 మంది ఎలిమినేట్ అయితే తప్ప అవకాశం లేదు. రెండోది ఏంటంటే కోదండరాం గారికి మన తీర్మార్ మల్లన్నకి మధ్యన కూడా 10,000 ఓట్లు తేడా ఉంది, 10-12,000 ఓట్లు తేడా ఉంది. కనుక సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు ఎవరికైనా పనికొస్తే అయితే తీర్మార్ మల్లన్న గారికి పనికొస్తే, లేకుంటే పల్లా రాజేశ్వర రెడ్డి గారికి పనికొస్తే కానీ మిగతా వాళ్ళు పనికిరారు. ఇక్కడ పెద్ద తేడా ఉంది కనుక ఈ ముగ్గుట్లో ఎవరైనా గెలవడానికి అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా రాజేశ్వర రెడ్డి గారికి తీర్మార్ మల్లన్నకి మధ్యనే పోటీ అని అనుకుంటున్నాను. ఇక మనకు మహబూబ్ నగర్ హైదరాబాద్ దానికి వస్తే ఏంటంటే 4-5 వేల ఓట్ల తేడా ఉంది కనుక రెండో ప్రిఫరెన్స్ ఓట్లు కూడా ఇద్దరి మధ్యన ఉండే నేను అనుకుంటున్నాను. ఇక్కడ బీజేపీకి వేసిన వాళ్ళు టీఆర్ఎస్ కేరు, రెండో ప్రిఫరెన్స్ టీఆర్ఎస్ వేసిన వాళ్ళు బీజేపీ కేరు, పరస్పర శత్రువులు కనుక, రాజకీయ శత్రువులు కనుక. మిగతావన్నీ కూడా చిన్నారెడ్డి గారికి కానీ, మిగతా రమణ గారికి కానీ, టీడీపీ, కాంగ్రెస్ అన్ని ఓట్లు కూడా సెకండ్ ప్రిఫరెన్స్ పడితే ఎవరికి పడతాయంటే ఒక టీఆర్ఎస్ పడే అవకాశం ఎక్కువ ఉంది. అట్లాగే మహిళలది కూడా, మహిళల ఓట్లు కూడా అందరూ పురుషులే పోటీ చేస్తున్న సందర్భంలో కొంచెం మహిళలు అయితే సెకండ్ ప్రిఫరెన్స్ వాణిజ్య వర్గం చేద్దామని అనుకునే సందర్భంలో కూడా వాణిజ్య వర్గానికి ఎక్కువ అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అది కూడా రేపు రాత్రి దాకా తేలదు. అందుకని ఈ 2 డిఫరెంట్ గా ఉంటాయి. ఒకటేమో గతంలో పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా సెకండ్ ప్రిఫరెన్స్ తోనే గెలిచారు, మొదటి ప్రిఫరెన్స్ తో గెలవలేదు. గతంలో 27 మంది అభ్యర్థులు ఉన్నారు. మనకు దిలీప్ గారు పోటీ చేసినప్పుడు తక్కువ ఉన్నప్పుడు అది వేరుగా ఉన్నది. కానీ 71 మంది 93 మంది పోటీ చేసిన సందర్భంలో కింది నుంచి ఎలిమినేషన్ లో చాలా సంక్లిష్టమైన ప్రక్రియ కనుక పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా రామోహన్ గారు, అంటే ఒకటి ఇష్టంగా చెప్పండి, మీరు హైదరాబాద్ బ్యాలెట్ చూడండి, వరంగల్, నల్గొండ బ్యాలెట్ చూడండి, అక్కడ 71 మంది ఉన్నారు, ఇక్కడ 90 మందికి పైగా ఉన్నారు. అంటే వ్యతిరేకత, అంటే ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవడం లేకుంటే ప్రభుత్వాల మీద వ్యతిరేకత చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. అవునండి, అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు కదా. ఇప్పుడు ప్రశ్నించే గొంతులు కానీ లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లన్నీ చీలిపోయినాయి. దాంతో ఏమైందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లలో ఇటుపక్క అటుపక్క ఇటు టీఆర్ఎస్ ఉంది 2 పక్కన. కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏవైతున్నాయో లేకుంటే అభ్యర్థుల మధ్య చీలిపోయిన ఓట్లు ఎవరున్నాయో కొంచెం విజ్ఞతతో ఓటేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రొఫెసర్ కోదండరాం గారు కానీ, అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానీ అంటే బరిలో ఉన్నారు, 3వ స్థానంలో ఉన్నారంటే బరిలో ఉన్నట్లు లెక్క. పార్టీల కంటే వ్యక్తుల ప్రాధాన్యత ఇక్కడ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు చెల్లనోట్ల గురించి దిలీప్ గారు మాట్లాడుతూ ఇప్పుడు చదువుకోకముందు కాకరకాయ అన్నవాడు చదువుకుంటే కీకరకాయ అన్నట్టు ఎక్కువ మంది ఈ ఎలిమినేషన్ అంటే ఎంత అవగాహన కల్పించినా కూడా, నేను ఎన్నికల నివేదిక తరఫున ఇటు పక్క 2 నియోజకవర్గాల్లో 4-5 రోజులు తిరిగితే చాలా చోట్ల ఒక శిక్షణా తరగతి లాగా పెట్టారు పార్టీలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున. కానీ ఇక్కడ లోపం ఏంటంటే గ్రాడ్యుయేట్స్ 5,35,000 మంది ఇక్కడ, 5,05,000 మంది ఇప్పుడు అంటే చాలా ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. యాక్చువల్ గా నమోదులో
పోయినసారి చూసుకుంటే 2-3 లక్షలు దాటేది, సగం కన్నా ఎక్కువ మంది, డబల్ కన్నా ఎక్కువ మంది కొత్తగా ఓటర్లు నమోదయ్యారు. యాక్చువల్లీ పద్ధతి తప్పు అంటున్నాను. ఇప్పుడు మనం బ్లాంకెట్ లో కూర్చున్నాం, ఈ బ్లాంకెట్ లో ఈ గొంగట్లో వెంట్రుకలు ఎరుకుంటున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఈ నమోదు ప్రక్రియ తప్పుగా ఉన్నది. ఒకసారి గ్రాడ్యుయేట్ అయినప్పుడు మళ్ళీ గ్రాడ్యుయేట్ అని చూపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. జనరల్ గా మన జనరల్ ఓటర్ లిస్ట్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటే ఈ సమస్య రాకపోయేది. ఇంకోటి ఏంటంటే మనకి ఎన్రోల్మెంట్ కూడా పెద్ద సమస్య. ఇప్పుడు ఎవరైతే పార్టీల వాళ్ళు ఎన్రోల్మెంట్ చేశారో పార్టీల వారితో సహా ఇండిపెండెంట్ కూడా, ఉదాహరణకు తీర్మానం మల్లన కానీ కోదండరాం వర్గం కానీ రైట్. ఇంకొకటి దిలీప్ గారు, ఈసారి అంటే గతంలో ఎన్నడలేదు సార్, ఇన్వాలిడ్ ఓట్స్ బాగా అవుతున్నాయి. 6 రౌండ్లలో దాదాపు 16,000 ఇన్వాలిడ్ ఓట్స్ వచ్చాయి ఇప్పటివరకు. అంటే ఇంకొక రౌండ్లో అంటే ప్రతి రౌండ్కి 3,000, 3,500, 3,300, 3,000 అంటే 3,000కు పైగా చెల్లని ఓట్లు వస్తున్నాయి. ఇది అన్ఫార్చునేట్. ఇంతకుముందు అన్నట్టుగా గ్రాడ్యుయేట్ ఓటర్ కూడా సరైన పద్ధతిలో ఓటేయకపోతే అక్కడ ఇక్కడో 16,000, అక్కడ ఒక 15,000 ఇన్వాలిడ్ ఓటర్ రావడం అనేది ఆశ్చర్యం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయంలో ఫెయిల్ అయ్యింది. ఏ రకంగా ఓటు వేయాలో వాళ్ళు ఇంతకుముందు రామారావు అన్నట్టు ఆ పార్టీల పరంగా కానీ లేదా ఎలక్షన్ కమిషన్ పరంగా కానీ ఒక అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాల్సిన అవసరం ఉండే, లేదా టీవీ యాడ్స్ ద్వారా ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సి ఉండే ఏ పద్ధతిలో ఓటు వేస్తే అది వ్యాలిడ్ అవుతుంది, ఏ పద్ధతిలో వేస్తే ఇన్వాలిడ్ అవుతుంది అని చెప్పాల్సిన అవసరం ఉండే. ఇప్పటికి కూడా వాళ్ళు టిక్ పెట్టడం, ఓఎల్ఈ 1 రాయడం, లేదా 1 2 సార్లు పైగా ఇవ్వడం, ఇట్లాంటి కార్యక్రమాలు గ్రాడ్యుయేట్ చేస్తే ఇట్లా వేరే కామన్ ఓటర్కి అర్థం కాలేదనుకుంటే పర్వాలేదు. కానీ గ్రాడ్యుయేట్ ఓటర్ కూడా ఇన్ని వేల సంఖ్యలో ఓట్లు ఇన్వాలిడ్ కావడం మనకు కొంచెం బాధాకరం అనిపిస్తుంది అక్కడ కానీ ఇక్కడ కానీ. రైట్ దిలీప్ గారు, మీరు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఒకసారి చూడండి ఫలితాన్ని. టీఆర్ఎస్ బీజేపీ మధ్య చాలా క్లోజ్గా వస్తుంది. 3,000, 3,500, 3,700 ఆ గ్యాప్ మాత్రమే వస్తుంది. అంటే చివరి వరకు 7వ రౌండ్ వరకు ఎలా కొనసాగే అవకాశం ఉంది? కరెక్ట్ గా వినపడలేదు. హైదరాబాద్ మహబూబ్నగర్ రంగారెడ్డి ఫలితం టీఆర్ఎస్ బిట్వీన్ బీజేపీ మధ్య చాలా కీన్ కంటెస్ట్ వస్తుంది. ప్రతి రౌండ్లో కూడా 2,000, 3,000 మాత్రమే, 3,500 గ్యాప్ మాత్రమే మార్జిన్ ఉంది. సో చివరి దాకా 7వ రౌండ్ వరకు ఫలితం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇంతకుముందు మొదట్లోనే చెప్పాను, ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన మటుకు అభ్యర్థి ఇద్దరు ఫస్ట్ అండ్ సెకండ్ మధ్య మీరు అన్నట్టుగా 3,000, 2,000 అట్లా 6 గ్యాప్ ఉంది కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ ఎలిమినేషన్ స్టార్ట్ అవుతే ఇది తారుమారేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఎందుకంటే వారు అన్నారు కొంతమంది మహిళలు వేయచ్చు లేదా ఇతరులకు వేసిన వాళ్ళు మళ్ళీ బీజేపీకి వేస్తే మళ్ళా రూలింగ్ చేసిన వాళ్ళు బీజేపీకి వేయడని అంత ఖచ్చితంగా మనం చెప్పలేము. ఎందుకంటే ఈ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు పార్టీల పరంగా డివైడ్ అయ్యి అంతగా ఉండరు. అది మళ్ళా పర్సనాలిటీస్ అందులో ప్లే అవుతాయి. కొంత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ అనేది పార్టీ డివిజన్ అంటే నిజంగా దిలీప్ గారు ఆ వాదన ఉంది. ఇప్పుడు ఆ వాదన ఉంది, టీఆర్ఎస్ కు వేసిన వాళ్ళు బీజేపీ ఓటింగ్ అనేది పార్టీ పరంగా డివైడ్ అయి ఉండదు కాబట్టి అంత ఖచ్చితంగా చెప్పలేదు. ఒక 10-20 మంది ఎలిమినేట్ అయ్యి లేదా ఒక 30 మంది ఎలిమినేట్ అయిన తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ట్రెండ్ ఏంటో మనకు అర్థం అవుతుంది. అప్పటికని చెప్పలేము. అందుకే ఇక్కడ చాలా కీన్ కాంటెస్ట్ ఉంది. మేమైతే బీజేపీకి అవకాశాలు అనుకుంటున్నాం. రైట్. మనాథరాయ్ గారు, ఓవరాల్గా చూసినట్లయితే హైదరాబాద్ రంగారెడ్డి మీకేమనిపిస్తుంది? అంటే ప్రథమ ప్రాధాన్యత ఓట్లు అయితే టీఆర్ఎస్ సమస్య లేదు అక్కడ, ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు ఎక్కడ లేదు. కాకపోతే ఇక్కడ 2వ ప్రాధాన్యత ఓట్లలో ఏమన్నా బీజేపీకి అవకాశం వచ్చే కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో మన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. అంటే బీజేపీ యొక్క ఓట్ల శాతం ఉన్నది. ఆ ఓటర్లే ఇప్పుడు ఇందులో విద్యావంతులు కాబట్టి దాదాపు ఉంటారు. కాబట్టి మొదట ప్రాధాన్యత ఓటు వాళ్ళు వేసుకున్నా కానీ ఇక్కడ కొంతమంది వేరే వాళ్ళు కూడా అభ్యర్థులు కూడా బీజేపీ ఇప్పుడు సైద్ధాంతికంగా కూడా ఇప్పుడు టీఆర్ఎస్ వేసిన వాళ్ళు అంటే కొంతమంది ఎట్లుంటుందంటే వాళ్ళ కోటి వీళ్ళ కోటి వేద్దాం అన్నట్టు ఉంటుంది. మానవతా దృక్పథం కూడా ఉంటుంది ఇందులో. వాళ్ళకి వేసిన వీళ్ళ కోటి వేసిన ఇద్దరు బ్రాహ్మణులే కదా, మన ఆమెకి మహిళకు ఒకళ్ళకి వేసాం, పురుషుడికి ఒకటికి వేసాం అనేటువంటి సానుభూతి కూడా చూపిస్తారు. దీంట్లో ఏం లేదు, పార్టీల వ్యక్తులు కాదు కదా వీళ్ళు. ఓటర్లు అనేవాళ్ళు పట్టభద్రులు. వాళ్ళు నాకు తెలిసి ఏ పార్టీకి కూడా కంకణబద్దులు అయితే ఉండరు. దాదాపు కార్యకర్తలు అయితే ఉంటారు, కానీ కార్యకర్తలు కాని వాళ్ళకి ఏంది ఏదైతే ఏంది అదే అక్కడే వాళ్ళైతే ఏంది వీళ్ళైతే ఏంది. కాబట్టి ఆ విధంగా వేసుంటారు. అదేవిధంగా ఇప్పటివరకు కూడా వాణి గారికి ఆ విధంగా ఓట్లు రావడం కూడా కారణం ఏంటంటే మన కేటీఆర్ గారు సెంటిమెంట్ రగిలించారు. ఉక్కు అవసరమైతే మేము ఉద్యమం ఇస్తాం అని చెప్పి ఇక్కడ మేడ్చల్ పరిధిలో దాదాపు 1,80,000 పైచీలకు దగ్గర ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నంలో కొంత మేరకు సఫలీకృతులయ్యారు.
కానీ మరి అదేవిధంగా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్ ఇప్పుడు ఉన్నటువంటి స్వల్ప తేడానే ఎక్కువేం లేదు 3,000 అంతే, 3,000 కాబట్టి ఇంకా రౌండ్లు ఉన్నాయి, రేపు ఉన్నది రెండో ప్రాధాన్యత నాకు తెలిసి ఎల్లుండి అవుతుంది కాబట్టి అవకాశాలు మరి రామచంద్రరావు గారు బయటపడతారేమో అనేది నాకు కనపడుతుంది ఇప్పుడున్నటువంటి ట్రెండ్ బట్టి చూస్తే. మళ్ళీ అనూహ్యంగా మళ్ళీ నాగేశ్వరరావు గారికి మళ్ళీ ఒకవేళ బీజేపీ మీద ఏమన్నా ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని అమ్మేస్తున్నారు, ఆగం చేస్తారు, ఎందుకంటే రైల్వేస్ ఇవన్నీ ఉన్నాయి, ఎల్ఐసి అనే కదా ఇవన్నీ కసి. కానీ అంటే ప్రచారం చాలా సీరియస్, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ చాలా విపరీతంగా చేశారు. సరే మీరు ఇద్దరిని నాగేశ్వరరావు గారికి ఏంటంటే పోయినసారి ఆయనకి ఏ మచ్చలేదు కానీ ఈసారి ఏంటంటే ముఖ్యమంత్రిని కలిసి వచ్చారని చెప్పి ముఖ్యమంత్రి పోటీలో బరిలో నిలపమన్నారని చెప్పేసి వాదనలు వచ్చినాయి, అంటే పుకార్లు వచ్చినాయి. దానికి నాగేశ్వరరావు గారు కూడా సమాధానం చెప్పడం జరిగింది, నాకు సమాధానం అతకలేదు, వెళ్ళటం జరిగింది. నిజంగానే ఆయన మీద వ్యవసాయం గురించి ఆయన సలహాలు తీసుకోవాలంటే ఫోన్లో తీసుకోవచ్చు. నాగేశ్వరరావు ఒక ఉద్యమకారుడు, ఒక విప్లవకారుడు, స్వయం ప్రతిపత్తితో ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి దగ్గరకు పోయిందంటే చాలామంది కూడా కొంత విశ్వాసం అనేది సన్నగిలిపోయింది కాబట్టి ఈరోజు ఆ తేడా కనపడుతుంది, అది స్పష్టమవుతుంది. రైట్ మల్లేశ్వర్ గారు పల్లారాజేశ్వర రెడ్డి గారికి దాదాపుగా 7 రౌండ్లు పూర్తయ్యే వరకు 10,000 పైచిలకు ఓట్లు కావడం జరుగుతూ ఉంది. మన ప్రధానంగా పల్లారాజేశ్వర రెడ్డి గెలుపు మరి సునాయాసంగానే జరుగుతుందని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే టీఆర్సీ ఇష్టమేరియాల కోపంతో ఉద్యోగులు లాస్ట్ వీక్ వరకు ఒక వ్యతిరేకమైనటువంటి ధోరణితో ఉన్నారు. మరి ఒక ఆలోచనతో ఫిక్స్ అయి ఉన్నారు. వాళ్ళ మన కోదండరానికి లేకపోతే తీర్మార్ మల్లన్నకి మొదటి ప్రాధాన్యత ఫిక్స్ అయింది అనుకుంటాను. అయితే రెండో ప్రాధాన్యత టీఆర్సీ మీద ఒక నమ్మకం ఏర్పడడానికి మరి వారి నాయకులు, ఎన్జిఓస్ నాయకులు, గెజెట్ ఆఫీసర్స్ నాయకులందరూ కూడా ఒక సీరియస్ గా మరి వారికి హామీ ఇవ్వడం వల్ల కొంత ఉద్యోగులందరూ కూడా మళ్ళీ రెండో ప్రాధాన్యత. మల్లేశ్వర్ గారు మీరు కాకతీయ యూనివర్సిటీలో జర్నలిజం విభాగంలో పనిచేస్తున్నారు. తర్వాత అక్కడ ఉద్యోగుల 3 కానీ తర్వాత మిగిలిన వర్గాలు అంటే ప్రభుత్వానికి కాస్త వ్యతిరేకతతో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పటివరకు 7 రౌండ్లు పూర్తయ్యేసరికి దాదాపు 1,10,000 ఓట్ల వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉంది పల్లారాజేశ్వర రెడ్డి గారికి. అంటే ఇంకొక 65,000 ఓట్లు డెఫినెట్గా రావాలి. ఆ 65,000 ఓట్లు రావాలంటే రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా చాలా విపరీతంగా రావాలి. రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు డెఫినెట్ గా వస్తాయని భావిస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగులు, నిరుద్యోగులందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు మన ప్రత్యర్థుల కేసీఆర్ అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మంచి పోల్ మేనేజ్మెంట్ విషయంలో పనికొస్తే మంచి మన ఓటర్ అవేర్నెస్ బాగా తీసుకొచ్చిందని భావిస్తా ఉన్నాను. కానీ ఇక్కడ మనకు 15,000 ఓట్లు ఇప్పటి వరకు ఓట్లు ఉన్నాయి. మరి ఏది ఏమైనప్పటికీ కూడా మనకు పల్లారాజేశ్వర రెడ్డి గారికి ఇంకొక మీకు ముఖ్య అంశం ఏంటంటే బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి పల్లారాజేశ్వర రెడ్డి గారికి కోదండరామరెడ్డికి ఫస్ట్ ఓట్ వేసి కూడా సెకండ్ ఓట్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి విషయంలో కూడా అదే పద్ధతిలో జరిగే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. అది ఏదేమైనప్పుడు కూడా మరి ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పారు క్లియర్ గా ఏంటంటే లక్షపతులకు ఒక పర్టికులర్ గా పార్టీ అనేది ఏముండదు. మరి ఏదో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉన్నారు అనే ఆలోచనతో